ప్రజాస్వామ్యంలో రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, కానీ సరి అయింది కాదు. ఇప్పుడు పార్థసారథి గారు, నేను ఆయన కలిసి రాయలసీమ కాదు రాష్ట్రం అంతా మేము 10 ఏళ్ళు తిరిగినాం. నాకు చాలా దగ్గర మిత్రుడు. ఆదోళనలో కానీ హైదరాబాద్ లో కానీ బోయిల వాల్మీకుల మీటింగ్లు పెడితే నన్ను గెస్ట్ గా పిలిచేవారు. అంత ఆత్మీయత ఉన్నది. తమ్ముడే పేకాట కదా. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు పార్థసారథి గారు నాకు అత్యంత ఆత్మీయుడు, అత్యంత మిత్రుడు కూడా. తిరుపతికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండేవాడు, మదనపల్లికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, సమస్య లేదు. కనుక ప్రజాస్వామ్యవాదిగా నేను ఒక మాట అంటున్నానండి, రాజ్యాలు పోయినా రాజులు పోయినా ఇంకా రాజరికం పోతలేదు అనేది మంచి ఉదాహరణ. అని స్పష్టంగా చెప్తాను, అది తప్పు. ఎందుకంటే ఉరుములు మంగళ మీద పడ్డట్టు ఇప్పుడు ఎవరి మీద పడుతున్నాం మనం? రేషన్ షాప్ డీలర్ల మీద. నేను తర్వాత పరిణామాలు చూసాను, మీరు ప్లే చేయలే కానీ రేషన్ డీలర్లు ఏం మాట్లాడుతున్నారు, కింది వాళ్ళు ఏదైతే మనకు గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నాం. ఆయన ఇంకొక మాట అన్నా, అసలు మరి 5 ఏళ్ల 10 ఏళ్ళ 15 ఏళ్ళ 5 ఏళ్ల ముందు మన టీడీపీ ప్రభుత్వం ఉన్నది, 10 ఏళ్ళుగా గత 10 ఏళ్ళుగా 5 ఏళ్ళు మొదలు వాళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు. కనుక సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు వీటిని అనుకుంటూ ఎవరిని తీసేస్తారంటే రేషన్ షాప్ డీలర్లు అంటున్నారు, గ్రామాల్లో చిన్న చిన్న డాక్రా సంఘాలలో లేకుండా వంటలు చేసే వాళ్ళు వీటి తీసేస్తా అంటున్నారు. అంటే ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు వేస్తున్నారు? పార్థసారథి గారు నాకు చాలా మిత్రుడు, మంచివాడు, అంటే ఎక్కడ కూడా బరస్ట్ కాదు. మరి ఎందుకైనా తెలియదు కానీ మొత్తం మీద ఈ మాటలన్నీ వింటుంటే ఇంకా తర్వాత ఇంకో మీడియా కూడా ఉంది, తర్వాత కూడా ఇంకా వరుసగా చూసుకుంటే ఇది సరైనది కాదంటున్నారు. మధ్యయుగ రాజకీయాల్లో ఉన్నామా, మనం ఈ రాజకీయాల్లో ఉన్నామా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనని మాట, జగన్మోహన్ రెడ్డి గారు అనని మాట వీళ్ళు అంటున్నారు, సరైనది కాదంటున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు, ఈ పరిణామాన్ని వెనక్కి తీసుకోవాలి. అని యాక్చువల్ గా ఈ మాటలు అనడం వల్ల వాళ్ళ పార్టీకే నష్టం ఒకటి, రెండోది ప్రభుత్వానికి కూడా నష్టం. ఇది ఇట్లా జరిగితే ఏమైందంటే ప్రజలు కూడా ఏమనుకుంటుంటారు, మీరు పోయి కూర్చోండి అంటే రేషన్ షాప్ తాళాలేస్తారా? జరుగుతుంది అదే. రేషన్ షాప్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళు నుంచి ఉన్నామండి, ఎన్టీ రామారావు గారు ఇప్పుడు మమ్మల్ని పెట్టారు, ఆ సమయంలో మా ఎంప్లాయ్మెంట్ కార్డులు మేము ఇచ్చి మేము ఇది ఉద్యోగం లాగా భావిస్తున్నాం, రేషన్ షాప్ డీలర్గా ఉంటున్నాం, ఇప్పుడు ఏమిటి అని అడుగుతున్నారు వాళ్ళు బలరాం గారు. అందుకనే ఇది తీసేస్తే పోయేది కాదు, వస్తే పోయేది కాదు. రేషన్ షాప్ డీలర్ తీసేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అది అడ్వకేట్ చెప్తున్నాను, ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ షాప్ డీలర్ తీసేయడం అంటే దానికి ప్రాసెస్ ఉంటుంది. అవినీతి పనులు అయితే తీసేయచ్చు, కానీ మీరు మళ్ళీ ఆయన నెత్తి మీద కూర్చోండి అంటే కష్టం కదా. అంటే రేపు పొద్దున ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వంలో దిగిపోగానే విలువ నెత్తి మీద కూర్చోవన్నా అంటే సరైనది కాదు కదా. అంటే ఎందుకు మాట్లాడిందో తెలియదు, కానీ ఈ భాష మంచిది కాదు, ఈ పదజాలం మంచిది కాదు, ఇట్లా అహంకారం మంచిది కాదు. అది ఆదో ఎమ్మెల్యేగా ఆయనకు, అట్లాగే పార్టీకి కూడా నష్టం అవుతుందని నేను అంటున్నాను. వైసీపీ వాళ్ళని పక్కన పెట్టండి, వాళ్ళ మీద కూర్చోండి పోయి అనడం సరైనది కాదు. అది ప్రభుత్వానికి కూటమికి కూడా నష్టం కలిగించేది. అంటే ఒక మాట ఏమవుతుందంటే మొత్తం కుండెడు తేనెలో విషం పోసినట్టు అవుతుంది. దయచేసి పార్థసారథి గారి మాట అందరు వింటున్నారు, అందరూ చూస్తున్నారు, ఇక్కడ మిత్రుడే కనుక వినదగ్గుని ఎవరు చెప్పినా అన్నట్టు ఒక హితవాక్యం చెప్తున్నాను పార్థసారథి గారికి. సరైనది కాదు, ఈ పోకడ మానుకోవాలి. వాళ్ళకే నష్టం, దాని నష్టమే లేదు. వైసీపీ పార్టీకి నష్టమా తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎవరు చూసుకుంటారు, కానీ వాళ్ళ మధ్యయుగ రాజకీయాలు నడిపించుకుంటూ మీరు పోతే మీరు అనేది కరెక్ట్ కాదు. 6 ఏళ్ల తర్వాత నిజంగా చెప్పాలంటే నేను కొంచెం ఆశాజనకంగా ఉన్నా. గతంలో ఏదైతే పొరపాటు జరిగినాయో, దాడులు జరిగినాయి, ప్రతి దాడులు జరిగినాయి, విధ్వంసం చేశారు, శిలాపలకాలు కూరగొట్టారు, రకరకాలు జరిగినాయి. ఆఖరికి సోషల్ మీడియా వార్ జరిగింది. నిన్న మొన్న కుదురుకుంటుంది, ఒక రకంగా చెప్పాలంటే కుదురుకుంటున్న దాన్ని ఒక కుదుపు ఇచ్చిన మాటలు పార్థసారథి గారి, క్షమించాలి, వారిని గౌరవిస్తూనే వారు ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఈ మాటలు వెనక్కి తీసుకుంటే బాగుంటుందని నేను నా విజ్ఞప్తి. ఎస్ సార్, రైట్. ఒకసారి రవికిరణ్ గారు. నమస్కారం బలరాం గారు. సార్, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 60 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. సార్, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ప్రమాణ స్వీకారం చేశాక వారన్న మొదటి మాట, మై దేశ ప్రధానమంత్రి నయ్యూ ప్రధాన సేవక్ హూ అన్నారు. అలాంటి వాళ్ళు అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, షాక్ అయ్యాం అన్నమాట. ఏంటి ఒక ప్రధానమంత్రి